మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందా? ఏది ట్రై చేసినా సరే మీ హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గడం లేదా? అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. నేను మంచి రెమెడీస్ అయితే మీకు చూపిస్తున్నానండి. అన్నీ కూడా మనకి న్యాచురల్గా ఉండే వాటితోనే చూపిస్తున్నాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను మంచి మంచి టిప్స్ అయితే మీకు చెప్తూ ఉంటానండి. హెయిర్ ఫాల్కి మెంతులు చేసినన్ని యూజెస్ అనేవి ఇంకా ఏవి చేయవండి. మీకు పార్లర్లో దొరికే ఖరీదైన క్రీమ్స్ కూడా మీకు ఏవి కూడా మీకు ఇంత మంచి రిజల్ట్ అయితే ఇవ్వండి. నాకు తెలిసి అయితే మెంతుల పేస్ట్ మనం తలకి పెట్టుకోవడం వల్ల మన జుట్టు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. మనకి జుట్టు రాలడంలో సహాయం చేస్తుంది. అండ్ అలాగే మనకి డాండ్రఫ్ ఉన్నా కానీ పోగొడుతుంది. మనకి హెయిర్ కూడా మంచి సిల్కీగా షైనీగా కనిపించేలాగా మనకి మంచి మంచి యూజెస్ అయితే ఉంటాయండి. మీ జుట్టుకి ఇది ఒక్కసారి అప్లై చేసుకుంటే మీకే అర్థమవుతుందండి ఎంత షైనీగా ఉంటుందంటే హెయిర్ అంత మంచిగా నీట్గా ఉంటుందండి. ఏదైనా హెయిర్ రూట్స్ డ్యామేజ్ అయినా సరే మీకు చక్కగా రూట్స్ అన్నీ క్లియర్ చేస్తుందండి ఈ మెంతుల పేస్ట్ అనేది. సో తప్పకుండా అయితే వన్స్ అసలు ఈ రెమెడీస్ మీరు ట్రై చేసిన తర్వాత మీ హెయిర్ రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారండి. ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా దొరుకుతాయండి. ఇవన్నీ మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటాము. ఎటువంటి మనకి ఖర్చు ఉండదు. మనము ఆ పార్లర్కి ఈ పార్లర్కి తిరగాల్సిన పని కూడా ఏమి ఉండదండి. ఇంట్లోనే ఒక 10 నిమిషాలు టైం మీరు కేటాయించుకున్నట్లయితే మీ హెయిర్ గ్రోత్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదండి. అంత మంచిగా అయితే పెరుగుతుందండి హెయిర్ అనేది. మనము ఓవర్ నైట్ నానబెట్టుకున్నామండి మెంతులు. ముందు రోజు నైట్ మీరు పడుకునే ముందు అయితే మెంతులు నానబెట్టుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్ అవుతుంది, లేకపోతే కచ్చాపచ్చిగా వేస్ట్ అయిపోతుంది. సో ముందు డే అనేది మీరు చక్కగా ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మీ హెయిర్ని బట్టి, షార్ట్ హెయిర్ అయితే 1 స్పూన్ అయితే సరిపోతుందండి. చక్కగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట. నానబెట్టుకున్నాం కదా, ఈ వాటర్తోనే మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి. సో మెంతుల్ని వాటర్తోనే కలిపి ముందు నైట్ నానబెట్టుకున్న మెంతుల్ని అండ్ అలాగే మీ దగ్గర ఉల్లిపాయలు అంటే మన దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటాయి కాబట్టి చక్కగా ఇవి ఏంటంటే మీకు జుట్టు వేర్లకి పోషణ అందించడంలో సహాయపడుతుంది. ఆనియన్ అనేది మీ హెయిర్ బాగా పెరగడానికి, మంచి గ్రోత్ ఇవ్వడానికి సహాయపడుతుంది. హెయిర్కే కాదండి, మన ఫేస్కి కూడా చాలా ఉంటాయండి. మనం తినడం వల్ల మనకి చాలా మంచి యూజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఆనియన్ అనేది మీరు క్రమంగా వాడినట్టయితే పలుచగా ఉన్న మీ జుట్టు కూడా తిక్కగా అయిపోతుందండి. అంత మంచిగా రిజల్ట్ అయితే వర్క్ అవుతుందండి. సో ఆనియన్ కూడా మీకు మంచిగా హెయిర్కి మంచి షైన్ ఇస్తుందండి. సో తప్పకుండా మనం ఫ్రీక్వెంట్గా ట్రై చేస్తున్నామంటే మనకి ఎటువంటి ఖర్చు కూడా ఉండదు కదండి. సింపుల్గా, కాకపోతే మనకి కొంచెం టైం ఉంటే సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని చక్కగా మీరు ఖాళీగా ఉన్నప్పుడైతే ఈ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మీ హెయిర్కి అనేది మంచి ప్యాక్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే మీకు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇందులో కరివేపాకు అనేది మెయిన్ అన్నమాట. కరివేపాకు అస్సలు లేకపోతే మీకు అనేది ఈ రెమెడీ అనేది ప్రిపేర్ అవ్వదండి. కరివేపాకు అనేది మనకి న్యాచురల్గా అండి మన హెయిర్ రూట్స్ బలంగా ఉంచుతుంది. మనకి హెయిర్ పెరగడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. జుట్టుకి మంచి పోషణ కూడా ఇస్తుందండి. ఇది మనం రెగ్యులర్గా అప్లై చేసుకున్నట్లయితే వీక్కి 2 టైమ్స్ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా బాగా పొడవుగా పెరుగుతుందండి. కొంతమందికి హెయిర్ అనేది పల్చగా ఉంటుంది, వాళ్ళు ఎన్నో రాసుకుంటారండి. హెయిర్ అయితే లాంగ్ ఉంటుంది, బట్ ముందంతా పలచగా ఊడిపోవడం, లేకపోతే బేబీ హెయిర్ అట్లాగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అవన్నీ పోతాయి అన్నమాట మీకు. అంతేనండి. ఈ జ్యూస్ కనుక మనం హెయిర్కి అప్లై చేసుకున్నారంటే వీక్లీ 2 టైమ్స్ అండి. లేదు మాకు కావాలి అంటే ఎవ్రీ 2 డేస్కి ఒకసారైనా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే కొంతమంది స్కిన్ అనేది మరీ తల యొక్క చర్మం కూడా పల్చగా ఉంటుంది కదండి. వాళ్ళకైతే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వీక్కి 3 టైమ్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చండి. సో ఖచ్చితంగా 3 డేస్కి ఒకసారి, 3 టైమ్స్ కాదండి, 3 డేస్కి వన్స్ అనేది మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలండి. దాంతోపాటు ఇంకొకటి కూడా ఉందండి, అది కూడా చెప్తాను. మీరు ఇదైతే హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత అయితే ఇలా చేయాలి. ఇదైతే మీరు ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకొని తలకి స్ప్రే అయినా చేసుకోవచ్చండి. లేదంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదండి, మనం కాటన్ మన దూది ఉంటుంది కదండి, దూది మనము ఈ లిక్విడ్లో ముంచేసి హెయిర్ రూట్స్ కన్నీ నీట్గా అప్లై చేసుకోవచ్చండి. 2 వీక్స్ అయితే మీకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి మీకు రైస్ వాటర్ అండి. మీరు ఒక 1 అవర్ ముందు రైస్ కనుక నానబెట్టుకున్నట్లయితే చక్కగా అందులో నుంచి వాటర్ అయితే మీరు ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి. తీసేసుకొని అందులో మీకు నచ్చిన షాంపూ ఏదైనా ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవచ్చు.
చక్కగా మీరు మాత్రం ఇదొక్కటి ట్రై చేయండి. నేను చెప్పిన ఆ లిక్విడ్ ఆ టానిక్ యూజ్ చేస్తూ హెయిర్ వాష్ చేసుకోవడానికి ముందు ఒక 1 అవర్ ముందు అది రాసేసుకున్న తర్వాత మీరు షాంపూ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులో మీరు ఏ షాంపూ యూజ్ చేసుకుంటే ఆ షాంపూను చక్కగా ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఆ షాంపూని మీకు హెయిర్ని బట్టి, మీది లాంగ్ హెయిర్ అనుకోండి 2 పట్టొచ్చు, 3 పట్టొచ్చు, అట్లా మీకు సరిపడినంత వాటర్ అయితే తీసుకోవాలి. రైస్ వాటర్ అనేది మన హెయిర్ని మంచి షైనీగా చేస్తుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ హెయిర్కి ఎటువంటి కండిషనర్స్ వాడకుండా మీరే మీ హెయిర్ గ్రోత్ని అనేది ఈ విధంగా అయితే పెంచుకోవచ్చండి. ఈ విధంగా షాంపూ అనేది మనం కలిపేసుకొని బాగా కొంచెం కలుపుకోవాలండి. ఎందుకంటే మనకి డైల్యూట్ అవ్వాలి కదా. ఈ రోజుల్లో అందరూ షాంపూలే యూజ్ చేస్తున్నారండి హెయిర్కి అయితే. మీరైతే డైరెక్ట్గా అనేది షాంపూని ఎప్పుడు ఇలా తల మీద వేసేసుకొని హెడ్ బాత్ చేయకూడదండి. అది చాలా రాంగ్ అనమాట. చాలామంది అలానే చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఎఫెక్టివ్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, కెమికల్ బేస్డ్ ఉంటాయి. కాబట్టి డైరెక్ట్గా మన తలపై అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ అనేవి వెంటనే వీక్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుందండి. మీరు ఏ షాంపూ యూజ్ చేసినా, ఈవెన్ మీ దగ్గర రైస్ వాటర్ లేదు, ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు అనుకుంటే నార్మల్ వాటర్లో అయినా షాంపూ డైల్యూట్ చేసుకొని మీరు ఈ విధంగా హెయిర్కి వాష్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. దట్టు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావండి. హెయిర్ ఫాల్ అయితే కంపల్సరీ ఆగిపోతుందండి, నాది గ్యారంటీ. నేను ఒకవేళ వీడియో 1 or 2 డేస్ పోస్ట్ చేయకపోయినా సరే నేను డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉన్నదైతేనే మీకు పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే అవి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలామంది చెప్తారండి మీరు ఇప్పుడు రాసుకోగానే మీ హెయిర్ అమాంతం, అట్లా ఏముండదండి. మీరు ఒక్కటి నేను చెప్పే రెమెడీస్ అన్నింటిలో ఏదో మీకు నచ్చింది ఒక్క టిప్ అయితే మీరు ఫాలో అవుతూ రెగ్యులర్గా అది ట్రై చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీ హెయిర్ గ్రోత్ అనేది సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మా పాపకు కూడా మేము చేస్తూ ఉంటామండి. సో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చండి. మీకు ప్రాబ్లం అయితే ఏముండదండి. కాకపోతే మేము చెప్పినాయని మీరు 30 మినిట్స్ పెట్టుకుంటే చాలండి. ఓవర్ నైట్ మీరు అట్లా వదిలేస్తే, ఎందుకంటే ఉల్లిపాయలు మనకి సల్ఫర్ ఉంటుంది కాబట్టి కొంతమందికి మంట వస్తుంది. సో అందుకని మీరు ఒక 30 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇదైతే మీరు ఈ విధంగా హెయిర్ బాత్ చేశారంటే మాత్రం రిజల్ట్ పక్కాగా వస్తుందండి. మీకు కెమికల్ బేస్డ్ ఉండదు, మీకు ప్రాబ్లం ఉండదు, ఖర్చు ఉండదు. ఇటువంటి పార్లర్కి వెళ్ళి మీరు వాళ్ళు చెప్పే అన్నీ ఫాలో అవుతూ మంత్లీ వాళ్ళకి పేమెంట్ చేసుకుంటూ అయినా మీకు రిజల్ట్ రాకుండా విసిగిపోయి చాలా చిరాగ్గా ఉంటాం కదండి. అలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా ఇది ఔషధం అండి. ఔషధం అంటే ఎవ్వరూ మనం చెప్పేది నమ్మరండి. ఎందుకంటే ఖరీదైన పార్లర్కి వెళ్తేనే రిజల్ట్ ఉంటుంది.